నమస్తే. నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రయాగలో మహాకుంభమేళాలో అక్కడ మా భక్తి పారవశ్యంతో మన ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆ స్నానం ఆచరించడానికి వెళ్తున్నారు అక్కడికి. అక్కడ కూడా ఆడవాళ్ళు స్నానం చేసే వీడియోల్ని అవి కూడా సీక్రెట్‌గా వీడియో తీసి అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారంటే అసలు మనం అసలు ఏ ప్రపంచంలో బతుకుతున్నామో మన ఈ మనిషి జాతి ఎక్కడికెళ్తుందని నాకు అర్థమే సావట్లేదు అసల. అసలు డెఫినిట్‌గా గవర్నమెంట్ ఈట్లి మీద చర్య తీసుకొని ఇంకో ఎవరికీ ఆ ఆలోచన రాకుండా ఉండాలి. వాళ్ళకేసే శిక్షలు ఎలాంటివుండాలి. అక్కడేదో పవిత్రంగా దేవుడిని స్మరించుకుంటూ అదే ఆ పవిత్ర గంగా నదిలో స్నానం చేసి అక్కడ కూడా ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే వీడియోలను కూడా వీళ్ళు సీక్రెట్‌గా తీసి అయి కూడా అమ్మి వేలల్లో, కోట్లలో డబ్బులు సంపాదించుకుంటున్నారంటే అసలు మనుషులా? లేకపోతే మానవ జాతి అసలు మనం మళ్ళీ తిరోగమనం చెందుతున్నామా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. డెఫినిట్‌గా గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకొని కొన్నవాళ్ళని ముందు అసల కొన్నవాడిని, అమ్మినోడిని కూడా ఇద్దరిని పనిష్ చేయాలి డెఫినిట్‌గా.